Hello my dear students, welcome back to Physics Wala. This is Srikar, your physics teacher. ఇప్పుడు మనము AP ఫస్ట్ ఇయర్కి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడబోతున్నాం నాన్న. ఓకే, ఆల్రెడీ 4 మార్క్స్ సెషన్స్ కవర్ చేసేసాము, మనము మ్యారథాన్ చేసేసాము, డీటెయిల్ డిస్కస్ చేసాము. రేపు కూడా మనకి ఫుల్ మ్యారథాన్ ఉండబోతుంది. ఓకే, ఫస్ట్ 4 మార్క్స్ వెయిటేజ్ చూసుకుందాం. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్. మోషన్ ఇన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, ఫ్లూయిడ్స్ మరియు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, కైనెటిక్ థియరీ మరియు వేవ్స్. సో వీటి నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. ఇందులో మీరు ఇంకా డీటెయిల్గా చూసుకుంటే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 4+4 రాబోతున్నాయి, 2 4 మార్క్స్. అలాగే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 4+4 2 4 మార్క్ క్వశ్చన్స్ రాబోతున్నాయి అన్న. సో ఇందులో మనము క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ వెళ్ళిపోదాం. మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ లో చూసుకోండి. ఎ పార్టికల్ మూవ్స్, న్యూమరికల్, ఒక న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ బేస్డ్ క్వశ్చన్. సో ఎ పార్టికల్ మూవ్స్ ఇన్ స్ట్రైట్ లైన్ విత్ యూనిఫామ్ యాక్సిలరేషన్, ఇట్స్ వెలాసిటీ టైమ్ t = 0 దగ్గర v1 అన్న, t = t దగ్గర v2. ద యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ ఇన్ దిస్ టైమ్ ఈస్ v1 + v2/2. ఇది కరెక్టా కాదా? సబ్స్టాంటివ్ ఆన్సర్ అంటున్నాడు. ఓకే ఫైన్. నెక్స్ట్, కెన్ ద వెలాసిటీ ఆఫ్ an object be in a direction other than the direction of the acceleration of the object? If so, give an example. Obtain the equation of motion s = ut + ½ at² for a constant acceleration using graphical method. v versus time ప్లాట్ చేయండి. అందులో మీకు ఒక ప్లాట్ కింద ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇది రావాలి, అది ప్రూవ్ చేయండి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెన్ ఆర్ ద ఈక్వల్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న ఇది. ఓకే, నెక్స్ట్ చూసుకుందాం. A man walks in a straight line. హోమ్ టు మార్కెట్, మార్కెట్ టు హోమ్ ప్రాబ్లం అన్న ఎన్నోసార్లు చేసేస్తాం. చూసేయండి, హోమ్ టు మార్కెట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. పోయే ప్రాసెస్లో 5 km/h లో పోతాడు, వచ్చేటప్పుడు మార్కెట్ క్లోజింగ్ కాబట్టి ఫాస్ట్గా వచ్చేసాడు, 7.5 km/h ఉంటుంది. ఈ కేసులో మనకి యావరేజ్ వెలాసిటీ అడుగుతాడు. ఇగో యావరేజ్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్, యావరేజ్ స్పీడ్ యొక్క మ్యాగ్నిట్యూడ్ రెండు కేసులో కావాలి. ఓకే, అది పర్టికులర్ న్యూమరికల్ అన్న. ఏ కార్ ట్రావెల్స్ ఫస్ట్ థర్డ్ ఆఫ్ ఎ డిస్టెన్స్ విత్ స్పీడ్ ఆఫ్ 10 km/h, తర్వాత సెకండ్ థర్డ్లో 20, తర్వాత థర్డ్ థర్డ్లో 60 km/h. వాట్ ఈస్ ద మీన్ స్పీడ్ ఓవర్ ద ఎంటైర్ డిస్టెన్స్? మీకు ఒక ఫిక్స్డ్ ఫార్ములా ఉంటుంది మీన్ స్పీడ్కి, అదన్నా వాడండి, లేదా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకోండి. లాజికల్ కాన్సెప్ట్ ఫార్ములా అప్లై చేయండి. నెక్స్ట్, ఏ మోటరిస్ట్ డ్రైవ్స్ నార్త్ ఫర్ 30 minutes at 85 km/h and then stops for 15 minutes. He continues traveling north and covers 130 km in 2 hours. What is its total displacement and average velocity? ఈ న్యూమరికల్స్ అన్ని మనం ఒక న్యూమరికల్ సెషన్ అని చెప్పి చేసేసాం. ఆ పర్టికులర్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదా మన ఛానల్లో వెళ్ళి న్యూమరికల్స్ ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ డిస్కస్ చేస్తే మీకు కొట్టేస్తే మీకు ఆ పర్టికులర్ డిస్కషన్ వచ్చేస్తుంది. అందులో అన్ని న్యూమరికల్స్ డిస్కస్ చేసాం. మనం అన్ని చాప్టర్ నుంచి అన్ని న్యూమరికల్స్ డిస్కస్ చేసాం, అడిషనల్ న్యూమరికల్స్ కూడా డిస్కస్ చేసాం. అరౌండ్ 50 to 60 న్యూమరికల్స్ ఉన్నాయి, వెళ్ళి అక్కడ చూసేయచ్చు. దానిలో కూడా మీకు ఈ పర్టికులర్ న్యూమరికల్స్ దొరికేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మోషన్ ప్లేన్ నుంచి వచ్చే 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకుంటే పారలోగ్రామ్, లా ఆఫ్ వెక్టర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వెక్టర్. తర్వాత డిఫైన్ యూనిట్ వెక్టర్, నల్ వెక్టర్, పొజిషన్ వెక్టర్. 2 వెక్టర్స్ యాడ్ చేయండి, 2 వెక్టర్స్ సబ్ట్రాక్ట్ చేయండి, వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వేట్ చేస్తే అప్పుడు ఆ రెండింటి యొక్క ఈక్వేట్ కాదు, 2 ఈక్వల్ అని చెప్తున్నాడు. అప్పుడు ఆ రెండింటి మధ్య యాంగిల్ ఏంటి? 90 degrees అని చెప్పి ప్రూవ్ చేయాలి. తర్వాత షో దట్ ద ట్రజెక్టరీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఎట్ సర్టెన్ యాంగిల్ విత్ ద హారిజాంటల్ ఇస్ పారాబోలా. ఒక పర్టికులర్ హారిజాంటల్, ఒక పర్టికులర్ యాంగిల్తో మీరు ఒక పార్టికులర్ ఆబ్జెక్ట్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ట్రజెక్టరీ అనేది పారాబోలిక్ పాత్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో y = ax - bx² రావాలి నాన్న. ఓకే, show that the maximum height and range of a projectile are u² sin² 2θ by g and u² sin² θ by g respectively, where the terms have the regular meaning. Okay, maximum height range ki equation derive cheyandi. Show that the maximum height reached by the projectile launched at an angle 45 degrees is 1/4 its range. సో ఒక ప్రొజెక్టైల్ని 45 degreesలో లాంచ్ చేసినప్పుడు ఏం చేయాలంటే బేసికల్గా రేంజ్ ఈక్వేషన్ తీసుకోండి, మాక్సిమం హైట్ ఈక్వేషన్ తీసుకోండి. ఈ రెండు ఈక్వేషన్లో θ = 45 degrees పెట్టండి, మీకు ఆటోమేటిక్గా రిలేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వెళ్తే లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఈ ఇంపార్టెంట్ 4 మార్క్స్ డిస్కస్ చేద్దాం. ఎ స్టోన్ ఆఫ్ మాస్ 0.1 kg is thrown vertically upward. Give the magnitude and direction of the net force on the stone during its upward motion, during its downward motion at the highest point where it momentarily comes to rest. Next, define the terms momentum and impulse. State the and explain the law of conservation of linear momentum. Very important. Idi kuda. Why are shock absorbers used in motorcycles and cars nana? Explain the terms limiting friction, dynamic friction, rolling friction. Explain the advantages and disadvantages of friction. Tawata mention the methods used to decrease friction. So meeku friction concept first clarity ga ardham kavali. సో ఆ పర్టికులర్ ఫ్రిక్షన్ కాన్సెప్ట్ క్లారిటీ అర్థమవుతే ఇక్కడ చూడండి మొత్తం ఫ్రిక్షన్ గురించి ఉంది. అసలు ఫస్ట్ ఫ్రిక్షన్ అంటే ఏంటి, తర్వాత అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇది ఈ క్వశ్చన్. తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ ఏంటి, లిమిటింగ్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రిక్షన్ ఎలా రెడ్యూస్ చేయాలి. సో హౌ టు మెన్షన్ ద మెథడ్ యూస్ టు డిక్రీస్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ కాన్సెప్ట్ అరౌండ్ మనకి 3 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి. సో తర్వాత చూసుకుంటే స్టేట్ ద లాస్ ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్, ఇది కూడా ఫ్రిక్షన్ రిలేటెడ్.
తర్వాత డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ విత్ ద మాక్సిమం పాసిబుల్ స్పీడ్ ఆఫ్ అ కార్ మూవింగ్ ఆన్ అ బ్యాంక్డ్ రోడ్. మీకు వెలాసిటీకి ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది, అండర్ రూట్ ఆర్జీ నుండి సైన్ నుండి కాస్ టర్మ్స్లో వస్తుంది, మ్యూ ఉంటుంది దాని లోపల. మాక్సిమం పాసిబుల్ స్పీడ్కి మ్యూ ఈజ్ కూడా 0 పెడితేనే మీకు వి ఈజ్ కూడా అండర్ రూట్ ఆర్జీ టాన్ థీటా వస్తుంది. ఆ ఎక్స్ప్రెషన్ డిరైవ్ చేసాం చాలా సార్లు. తర్వాత స్టేట్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్, హెన్స్ డిరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్. F is equal to ma from it. A body is moving along a circular path such that its speed always remains constant should there be a force acting on the body. ఓకే, ఇవన్నీ మనకి లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో ఒక ప్రాబ్లం చూసుకుంటే ఫోర్స్ వెక్టర్ ఇచ్చాడు, యాక్టింగ్ ఆన్ ఎ బాడీ విచ్ ఇస్ ఇనిషియల్లీ ఎట్ ద రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 20 seconds ద వెలాసిటీ ఆఫ్ ద బాడీ ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, ఫోర్స్ ఇచ్చాడు. మనకేం కావాలి? మాస్ కావాలి. F is equal to ma చేయండి, ఆ ఏ ప్లేస్లో v minus u by t పెట్టండి. అక్కడ నుంచి మనకి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క మాస్ రాసేసుకోవచ్చు, F into t by v minus u అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ వెళ్తే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ మోషన్ చూద్దాం. Okay, distinguish between center of mass, center of gravity, define vector product, explain the properties of vector product with 2 examples, define angular velocity, v is equal to r omega, define angular acceleration and torque, establish relation between angular acceleration and torque, write the equation of motion for a particle rotating about a fixed axis. Very important అన్న, మీకు లీనియర్ కైనమాటిక్ ఈక్వేషన్స్ ఉంటాయి కదా, v is equal to u plus at, s is equal to ut plus half at square, v square minus u square is equal to 2as, వీటికి అనలాగల్ ఈక్వేషన్స్ రాసేయాలి. ఫైన్. నెక్స్ట్ ఫైండ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ 3 particles, ఒక న్యూమరికల్, సెంటర్ ఆఫ్ మాస్ ఒక న్యూమరికల్, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకోండి, ఫైండ్ ద స్కేలర్ అండ్ వెక్టర్ ప్రొడక్ట్. స్కేలర్ ప్రొడక్ట్ ఏంటి? a డాట్ b, వెక్టర్ ప్రొడక్ట్ a క్రాస్ b. సో a బార్ ఇచ్చాడు, b బార్ ఇచ్చాడు, a డాట్ b చేయండి, a క్రాస్ b చేయండి. ఫైన్. ఫైండ్ ద టార్క్ ఆఫ్ ఎ ఫోర్స్, ఫోర్స్ ఇచ్చాడు అబౌట్ ద ఆరిజిన్, ద ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఎ పార్టికల్ హూస్ పొజిషన్ ఈజ్ r బార్. r బార్ ఇచ్చాడు, ఫోర్స్ బార్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏం చేయాలి మీరు? టార్క్ కనుక్కోవాలి. టార్క్ ఈజ్ ఈక్వల్ టు r క్రాస్ f. మీరు ఏం చేయాలి? పొజిషన్ వెక్టర్ కి ఫోర్స్ వెక్టర్ కి క్రాస్ ప్రొడక్ట్ చేసేయండి. స్టేట్ అండ్ ప్రూవ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ గ్రావిటేషన్ నుంచి చూసుకుంటే స్టేట్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. తర్వాత డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ యాక్సిలరేషన్ టు గ్రావిటీ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ అ ప్లానెట్ అండ్ ద గ్రావిటేషన్ కాన్స్టెంట్, g is equal to gm by r square, అది డిరైవ్ చేయండి. హౌ డస్ ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ g చేంజెస్, ఓకే ఇది ఛాన్సెస్ కాదు, చేంజెస్ ఫర్ ద సేమ్ వాల్యూస్ ఆఫ్ హైట్ అండ్ డెప్త్. ఓకే, ఇది ఆల్రెడీ సాల్వ్ చేస్తాం మనం, మ్యారథాన్ చూసుకోండి, 4 marks మ్యారథాన్. వాట్ ఈస్ ఆర్బిటల్ వెలాసిటీ, వాట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఇవి రెండు కూడా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చూసుకుంటే డిఫైన్ హూక్స్ లా ఆఫ్ ఎలాస్టిసిటీ, ప్రపోర్షనాలిటీ, లిమిట్, పర్మనెంట్ సెట్ అండ్ బ్రేకింగ్ స్ట్రెస్, డిఫైన్ యంగ్స్ మోడ్యులస్, బల్క్ మోడ్యులస్, షియర్ మోడ్యులస్, డిఫైన్ స్ట్రెస్, డిఫైన్ స్ట్రెయిన్, ఎగ్జాంపుల్స్ అండ్ ద టైప్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్ అన్న. తర్వాత డిఫైన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, డిస్క్రైబ్ ద బిహేవియర్ ఆఫ్ అ వైర్ అండర్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్ లోడ్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఏ కాపర్ వైర్ ఆఫ్ 1 mm డయామీటర్, ఇవన్నీ న్యూమరికల్స్ అండి, ఇవి 3 న్యూమరికల్స్. ఈ న్యూమరికల్స్ కూడా మనము మన సెషన్స్లో కవర్ చేసాం. ఎందులో? న్యూమరికల్ సెషన్లో. ఆ న్యూమరికల్ సెషన్స్లో ఈ క్వశ్చన్స్తో పాటు అడిషనల్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం, ఫార్ములా బేస్డ్ చాలా వరకు, చాలా ఈజీ ఇవన్నీ. ఓకే, ఆ పర్టికులర్ లింక్ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు మన ఛానల్లో. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ చూసుకుంటే వాట్ ఈస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, హౌ ఈజ్ ఇట్ డిటర్మైన్డ్ యూజింగ్ ఎ బారోమీటర్, వాట్ ఈస్ గాష్ ప్రెషర్, హౌ ఈజ్ మానోమీటర్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ ద ప్రెషర్ డిఫరెన్సెస్, స్టేట్ పాస్కల్స్ లా వెరిఫైడ్ విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్, స్టేట్ ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హైడ్రాలిక్ లిఫ్ట్ అండ్ హైడ్రాలిక్ బ్రేక్స్, చాలా ఇంపార్టెంట్ అనేది కూడా. వాట్ ఈస్ హైడ్రోస్టాటిక్ పారాడాక్స్, ఎక్స్ప్లెయిన్ హౌ ప్రెషర్ వేరీస్ విత్ డెప్త్ ఇన్ ఎ లిక్విడ్. ఓకే, తర్వాత చూసుకుంటే వాట్ ఈస్ టోరిసెల్లిస్ లా, హౌ ద స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్ ఇస్ డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ. టోరిసెల్లిస్ లా యూజ్ చేసి ఈ స్పీడ్ ఆఫ్ ఎఫ్లక్స్ ఎలా కనుక్కోవాలి. ఎక్స్ప్లెయిన్ డైనమిక్ లిఫ్ట్ విత్ ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెయిన్ సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ ఎనర్జీ, ఎక్స్ప్లెయిన్ హౌ సర్ఫేస్ టెన్షన్ ఇస్ మెజర్డ్ ఎక్స్పెరిమెంటల్లీ. తర్వాత ఇఫ్ ద డయామీటర్ ఆఫ్ ఎ సోప్ బబుల్ ఇస్ 10 mm అండ్ ఇట్ సర్ఫేస్ టెన్షన్ ఇస్ 0.04 N/m, ఫైండ్ ద ఎక్సెస్ ప్రెషర్ ఇన్సైడ్ ద బబుల్. ఇది కూడా మనం న్యూమరికల్ సెషన్లో చేసాం. యూ విల్ గెట్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. పక్కా పెట్టిస్తాను ఆ పర్టికులర్ లింక్ అనేది ఈ డిస్క్రిప్షన్లో. నెక్స్ట్ మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చూద్దాం. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 4 marks క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ సెల్సియం కదండి, సెల్సియస్. ఓకే, ఇది సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్, obtain the relation between Celsius and Fahrenheit scales of temperature. 2 identical rectangular stripes, one at copper and other at steel, are revived together to form a compound bar. What will happen on heating? ఆ రెండు హీట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ లొకేషన్ దగ్గర ఏమవుతుంది? పెండులమ్ క్లాక్స్ జనరల్లీ గో ఫాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్, ఎందుకు? తర్వాత బేసికల్గా T is equal to 2.1/L/G. ఏదో తేడా కొడుతుంది. ఎక్కడ తేడా కొడుతుంది? ఎల్లో తేడా కొడుతుంది. ఎల్ చేంజ్ అవుతుంది. ఎల్ ఇంక్రీజ్ అవుతే టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది, టైం పీరియడ్ ఇంక్రీజ్ అవుతే ఫ్రీక్వెన్సీ డిక్రీజ్ అవుతుంది. లేదా ఎల్ డిక్రీజ్ అవుతుంది, టైం పీరియడ్ డిక్రీజ్ అవుతుంది, టైం పీరియడ్ డిక్రీజ్ అవుతే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. సో అది ఎక్కడ జరుగుతుంది? సమ్మర్లో జరుగుతుందా, వింటర్లో జరుగుతుందా అని చెప్పి రాయాలి. ఇన్ వాట్ వే ఇస్ ద అనమలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ అడ్వాంటేజెస్ టు ద aquatic animals, explain conduction, convection and radiation with examples, state and explain Newton's law of cooling, state the conditions under which the Newton's law of cooling is applicable, explain triple point of water with the help of pressure temperature graph. Pressure temperature phase diagram తీసుకొని అక్కడ నుంచి మీరు ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ గురించి డిస్కస్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఇస్ ద టెంపరేచర్ ఫర్ విచ్ ద రీడింగ్స్ ఆఫ్ కెల్విన్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్ ఆర్ సేమ్, ఫైండ్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ ఆఫ్ అల్యూమినియం రాడ్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఇస్ టు బి ఇంక్రీజ్,
1%. A body cools from 60 degrees Celsius to 40 degrees Celsius in 7 minutes. What will be the temperature after the next 7 minutes if the temperature of its surrounding is 10 degrees Celsius? If the maximum intensity of radiation for a black body is found at 2.65 micrometer, what is the temperature of the radiating body? ఈ practical numericals కూడా మనము ఆ particular numerical sessions లో చేసాము. ఓకే, న్యూమరికల్స్ గురించి ఏం భయపడకండి, మనం ఆల్రెడీ న్యూమరికల్స్ అన్ని కవర్ చేసాము. మోస్ట్లీ ఇంత కాంప్లికేటెడ్ న్యూమరికల్స్ రావచ్చు, బట్ ఐ ఇన్కార్పొరేట్ దెమ్. Explain the kinetic interpretation of temperature. How specific heat capacities of monoatomic, diatomic, polyatomic gases can be explained on the basis of law of equipartition of energy. What యొక్క gamma find out చేయాలి Cp by Cv. So explain the concept of absolute zero of temperature on the basis of kinetic theory. Prove that the average kinetic theory or energy of molecule of an ideal gas is directly proportional to the absolute temperature of the gas. Next చూసుకుంటే when the pressure increases by 2%, what is the percentage decrease in the volume of gas by assuming Boyle's law is obeyed? ఈ particular numerics కూడా మనం ఆల్రెడీ కవర్ చేసాం. So next చూద్దాం. What is the ratio of RMS speed of oxygen and hydrogen molecules at the same temperature? 4 molecules of gas have speeds 1, 2, 3, 4 kilometers. Find the RMS speed of the molecules. If a gas has F degree of freedom, find the ratio of Cp by Cv నాన్న. ఓకే, నెక్స్ట్ వేవ్స్ చూసుకుందాం. వేవ్స్ నుంచి డిస్కస్ ద స్పీడ్ ఆఫ్ లాంగిట్యూడినల్ సౌండ్ వేవ్స్ ఇన్ డిఫరెంట్ మీడియా. వై సాలిడ్స్ హ్యావ్ హైయర్ స్పీడ్స్ ఆఫ్ సౌండ్ దాన్ ఇన్ గ్యాస్. What are standing waves? Explain the modes of stretched string with examples. Explain the modes of vibration in an air column in an open pipe. Explain the modes of vibration of an air column in closed pipe. What are beats? When do they occur? Derive the expression for beat frequency nanna. So next questions lo iskunte a closed organ pipe 70 cm long is sounded. If the velocity of the sound is 331 meter per second, what is the fundamental frequency of vibration for the air column? ఓకే, ఇవన్నీ మనకి 4 మార్క్ క్వశ్చన్స్ నాన్న. ఆల్రెడీ 4 మార్క్స్ మ్యారథాన్లో ఇవన్నీ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసాం. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టిస్తాను, లేదా మన ఛానల్కి వెళ్ళి వెరీ రీసెంట్ నిన్న మొన్న పోస్ట్ చేసి ఉంటుంది మనకి ఏంటిది 4 మార్క్స్ మ్యారథాన్ సెషన్. సార్ వాటితో పాటు నాకు ట్యాగ్డ్ ప్రాబ్లమ్స్ కూడా కావాలంటే మనకి 8 మార్క్స్ సెషన్లో కంబైన్ చేసి చెప్పేసాను మనం ట్యాగ్డ్ ప్రాబ్లమ్స్. దాని తర్వాత 4 మార్క్స్ సెషన్ ఇవన్నీ మనకి సపరేట్గా ఉన్నాయి నీట్గా. 8 మార్క్స్ మ్యారథాన్, 4 మార్క్స్ మ్యారథాన్, 2 మార్క్స్ మ్యారథాన్, MCQ మ్యారథాన్ అని చెప్పి నీట్గా డీటెయిల్గా మీకు మన ఛానల్ అవైలబుల్ ఉంటుంది. దిస్ ఈస్ శ్రీకర్ signing off.